వెళ్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. సో మీకు నా ముఖం చూస్తేనే అర్థమవచ్చు. యాక్చువల్గా మళ్ళీ అక్కడి నుంచి అంటే పార్వతీపురం అయితే వచ్చేసాను, రిటర్న్ బ్యాక్. మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చి మొత్తం క్లీన్ చేశానండి ఇల్లు. ఎందుకంటే చాలా దరిద్రంగా వరస్ట్గా ఉంది. ఎక్కడ చూసినా చీమలు. లాస్ట్కి బట్టలను కూడా వదలలేదు, బట్టల్లో కూడా చీమలే. ఇంకా ఫైనల్గా మొత్తం క్లీన్ చేశాను. ఇంకా బెడ్ అది సర్దుకోవాలి. ఇంకా మా వదిన అయితే వంకాయలు ఇచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. నేను చూపించాను కదా, అందులో పండించిన వంకాయలు అన్నమాట ఇవి. సో నైట్కి కర్రీ వండాలి. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసి తుడిసాను, చెత్త వచ్చింది. ఇప్పుడు కొద్ది నీట్గా ఉంది. సో ఇంకా సాయంత్రం అయితే జస్ట్ ఇక్కడంతా క్లీన్ చేశాను, నడుస్తామని చెప్పి. అదంతా క్లీన్ చేయాలి, సాయంత్రం చేసుకుంటాను. సో భోజనం కూడా నేను వండలేకపోయాను అనమాట. బయట హోటల్లో తినేసాను. ఫుల్ మీల్స్ 80 రూపీస్. అందులో పచ్చడి తప్ప నాకు ఇంకేం నచ్చలేదు. సరే, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఈరోజు వ్లాగ్ కంటిన్యూ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇంకా మధ్యాహ్నం భోజనం చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చాను. సో కొద్దిగా రైస్ ఉంటే తినేసాను. సో ఇంట్లో లక్ష్మి ఇంకా పిల్లలు లేపడం వల్ల చాలా బోర్ కొట్టేస్తుంది. చాలా చిరాకుగా ఉందన్నమాట. సో ఇప్పుడైతే భోజనం చేసిన తర్వాత ఇదిగోండి ఇంకా గిన్నెలు అయితే తోముతున్నాను. సో గిన్నెలు వాష్ చేసిన తర్వాత మనం బయటికి వెళ్దాం, జ్యూస్ ఏదైనా తాగేసి వచ్చి పడుకొని పోదాం. సో జ్యూస్ తాగేస్తే ఒక పని అయిపోద్ది అనమాట. ఇంకొచ్చి ఒక్కనే పడుకోవాలి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా జ్యూస్ షాప్కి వెళ్దాం. ఈరోజు సండే కదా, యాక్చువల్గా పార్వతీపురంలో సండే హాలిడే అనమాట, బజార్ అన్ని. మరి ఉంటుందో ఉండదో తెలియదు, చూద్దాం. ఉంటే చక్కగా జ్యూస్ తాగేసి. నెక్స్ట్ ఏంటంటే, నిన్న వీడియో కనుక చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ ప్రీవియస్ 3 వీడియోస్ కూడా చాలా ఎంజాయబుల్గా ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంటాయి. చూడండి, సపోర్ట్ చేయండి. గిన్నెలు తోముకొని మనమైతే వెళ్ళిపోదాం జ్యూస్ తాగడానికి. దీనికి నేను కాపలా, నాకు ఇది కాపలా. అంతేనా స్నూపీ? దీనికి గోక్కున్నప్పుడు సరిపోతుంది. స్నూపీ ఎక్కడికి స్పిన్ కొడుతున్నావు. జ్యూస్ తాగేసి వస్తాను, ఇంటి దగ్గర ఉండు. ఏంటి ఇంటి దగ్గర ఉండు, జ్యూస్ తాగేసి వస్తాను, సరేనా? ఈరోజు ఒకరోజు, రేపు వస్తారులే. పూరి గోడు, ప్రశాంత్ గోడు ఆడుకుంది. మా పిల్లలు లేక ఇది కూడా బోర్ అయిపోయింది. పిల్లలు ఉంటే చక్కగా ఆడుకునేది. తెల్లవారు ఏంటంటే ఒక చిన్న సిచ్యువేషన్ జరిగిందండి. అదేంటంటే, స్కూటీ మీద నేను టమాటాలు లేవని బజార్కి వెళ్తుంటే ఈ ఫ్రంట్ ఉంది కదా, ఇది మొత్తం ఇరిగిపోయిందండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా
విరిగిపోయింది. ఇది లోపల కూడా జాయింట్ ఇరిగిపోయి లోపల పడిపోయింది అనమాట. అయితే హ్యాండిల్ ఏమో మూవ్ అవ్వట్లేదు. కరెక్ట్గా టర్నింగ్ పాయింట్లో అలా జరిగింది. పడిపోయాను. కొద్దిగా కంట్రోల్ చేయడం వల్ల ఏం అవ్వలేదు, లేదంటే సినిమా అయిపోతుంది. ఈరోజు టమాటా కోసం వెళ్ళి ఫెవిస్టిక్తో అంటించాను జస్ట్ ఈ రోజుకి. రేపు షోరూమ్ వరకు వెళ్తే చాలు. షోరూమ్కి వెళ్తే ఏంటంటారు మొత్తం సెట్ మార్చాలంటారు, ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇగో మరి ప్రస్తుతానికి మన KTM RC 390 మీద వెళ్ళి జ్యూస్ తాగేసి వచ్చేద్దాం పదండి. ఇక్కడ మాకు రైల్వే గేట్ ఒకటి ఉంటుంది. ఈ రైల్వే గేట్ వేసినా సరే కింద నుంచి వెళ్ళిపోవడానికి స్కూటీ అయితే బాగుంటుంది. ఇదేమో కింద నుంచి వెళ్ళామన్నమాట రైల్వే గేట్ నుంచి. సరే ఇంక వెళ్ళిపోదాం పదండి. దానిమ్మ జ్యూస్ తీసుకున్నానండి. దానిమ్మ జ్యూస్ తాగేసి ఇంటికి వెళ్ళిపోదాం.